నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. లోకేష్ బాబును విమర్శించే స్థాయి కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదు. మనుగోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ నెలాఖరులోపు సిటిజన్ ఈకేవైసీ పూర్తి చేయాలి. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన డీలర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి, సిఎస్డిటి ఇంతియాజ్. అంగన్వాడీల కనీస వేతనాలతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి. ఈ నెల 31న నెల్లూరు కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలను గూడూరులోని సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించిన సిఐటియు నాయకులు. వాసవి మాతకు పొంగళ్లు. ఆషాఢ మాసం సందర్భంగా వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో గూడూరులో కొలువైన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవాలయంలో పొంగళ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్యవైశ్య మహిళలు. లోకేష్ బాబును విమర్శించే అర్హత కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మనుగోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో టీడీపీ చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనుగోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో టీడీపీ చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకులు కలిసి ఇంటింటికి వెళ్లి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిరిజనులను ఇబ్బంది పెడుతున్న ఎరుకుల తెగకు చెందిన కుటుంబాన్ని కాలనీ నుంచి ఖాళీ చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కాకాని ఎన్నో అక్రమాలు చేశారని ఆయనపై విచారణ చేయించాలన్నారు. అలాంటి వ్యక్తి లోకేష్ బాబు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలో సుమారు 70 కోట్ల సిఎస్ఆర్ నిధులతో 80 కాలనీలో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు 2వ విడతలో 5,900 సైకిల్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇంకా పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, సీఎం చంద్రబాబు పారదర్శకంగా వ్యవహరిస్తూ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీకి శ్మశానానికి దాన్ని పంచాయతీ నిధుల ద్వారా వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పడమట గిరిజన కాలనీ మనుబోలులో 250 ఇళ్లు ఉన్నాయి. రోడ్లు గానీ, వాటర్ ట్యాంకులు గానీ, మళ్ళీ మినరల్ వాటర్ ప్లాంట్ గానీ అన్ని నా టైంలోనే జరిగినాయి. మొత్తం ఏ డెవలప్మెంట్ జరిగినా మన టైంలో జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాధ ఏంటంటే ఒక ఎరుకుల కుటుంబం కోట నుంచి వాళ్ళ పందులు వాటికి బాంబులు పెట్టి గందరగోళం చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు తరిమేశారు. ఇక్కడికి వచ్చారు. వీళ్ళ అమాయకులు ఒక ఇల్లు బాడీకి ఇచ్చారు. ఇప్పుడు అదే ఒకటే ఒక కుటుంబం వల్ల వీళ్ళు బతకలేకపోతున్నారు. దాడులు చేస్తున్నారు. దాడులు చేసి వాళ్లే బ్లేడ్ తో గీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతారంట. 100 ఫోన్ చేసేస్తారంట. స్టేషన్ కు పోయేసేసి వీళ్ళు కొట్టి వాళ్ళ మీద దాడి జరిగినట్టు కంప్లైంట్ ఇస్తారండి. మళ్ళీ ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ యాక్షన్ తీసుకోవడం లేదని హైయర్ అఫీషియల్స్ కి కంప్లైంట్ చేస్తారండి. అసలు 250 కుటుంబాలు ముక్త కంఠంతో ఆడ మగ మొత్తం అందరూ మా వల్ల కాదు, ఆ కుటుంబం గానీ ఇక్కడ ఉంటే బయట నుంచి కోటలో వాకాడులో తరిమేసిన కుటుంబం ఇక్కడికి వచ్చి మా మీద సంవత్సరం పైనుంచి దాడులు చేస్తుంటే మేము వాళ్ళ దగ్గర బతకలేము అనే పరిస్థితి ముక్త కంఠంతో చెప్తున్నారు. నేను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోతా. మాకేమి గిరిజనులు అంటే ఎస్టీ అంటే అది ఎరుకులైనా, నక్కలోళ్ళైనా, యానాదులైనా, చల్లానాదులైనా అందరూ పేదోళ్లే. వాళ్ళందరినీ మేము సమానంగా చూసుకుంటాం. కానీ ఈ కుటుంబం నోటోరియస్ ఫ్యామిలీ అని చెప్తున్నారు. వీళ్ళ మీద ఆ బాంబుల కేసు ఉంది. ఇప్పటికే 3 కేసులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కొట్టిన కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు పోలీసులు ప్రత్యేకంగా చూడాలా, వాళ్ళ బారి నుంచి ఈ అమాయక గిరిజనుల్ని కాపాడాలా. ఏఐ టెక్నాలజీ కూడా ఉంది దాంట్లో. అన్ని కోర్సులు కలిపి 240 సీట్లు ఉంటాయి. అది ఎవ్రీ ఇయర్ 240 యాడ్ అవుతూ పోతాయి. ఇక్కడ
రెసిడెన్షియల్ స్కూల్లో ఇంజనీరింగ్ కాలేజ్, జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించాం. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్. గొలగమూడి బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేశాం. ఫస్ట్ ఇయర్ జూనియర్ అడ్మిషన్స్ జరిగిపోయినాయి. కాకటూరులో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయించాం. 4 కోర్సులకి 240 మంది స్టూడెంట్స్ అడ్మిషన్ జరగద్ది. కౌన్సిలింగ్ కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చేసేసారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇరిగేషన్ వర్క్ ప్రతి ఊర్లో జరుగుతుంది. ఇరిగేషన్ అయితే ప్రతి ఊర్లో ప్రత్యక్ష సాక్ష్యం, రైతులే సాక్ష్యం. పనులు జరుగుతున్నాయనేది రైతులే సాక్ష్యం, ఇంకోటి కాదు. రెండోది ఏంటంటే సిబిఎస్ఈ ఈ రోజు ఏదో ధర్నా చేస్తారంట. అసలు మీకు ఏమాత్రం సిగ్గుందా అంట. సిబిఎస్ఈ ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు బొమ్మిశెట్టి సురేంద్ర, వర్ధినేని మస్తానాయుడు, మధు నాయుడు, పచ్చిపాల రామరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, రాజాగౌడ్, కిరణ్ కుమార్, రమేష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, తెల్లగిరి ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, అశోక్, భాస్కర్ రెడ్డి, చెన్నూరు సుధీర్ రెడ్డి, జితేంద్ర గౌడ్, వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి, వెంకురెడ్డి, దశయ్య తదితరులు పాల్గొన్నారు. చెలకూరు మండలం మోమిడి గ్రామ ప్రాంతంలో ఉన్న కండలేరు క్రీక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. స్థానిక మత్స్యకారులు మృతదేహాన్ని గుర్తించి బోట్ సాయంతో ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. చెలకూరు పోలీసులు అక్కడికి చేరుకుని అంబులెన్స్ లో శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మేము కట్టింది అదే రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా సిటిజన్ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి సూచించారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో సిఎస్డిటి ఇంతియాజ్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో సిఎస్డిటి ఇంతియాజ్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి, సచివాలయ డిప్యూటీ ఎంపీడీఓ హేమంత్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు రేషన్ కోసం వెళ్లినప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ ధృవీకరణతో ఈకేవైసీ పూర్తి చేయాలన్నారు. అనంతరమే రేషన్ పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. సచివాలయాల వెల్ఫేర్ సహాయకులు, పంచాయతీ గ్రామాల అభివృద్ధి అధికారులు, రేషన్ డీలర్లు సమన్వయంతో పనిచేసి పెండింగ్ లో ఉన్న అన్ని సిటిజన్ ఈకేవైసీలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ లో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని వివరించారు. మన దాంట్లో 779 ఉన్నాయి మనకు. అవి ఏదంటే మీరు రైస్ ఇస్తున్నారు 779. ఒక ఇంట్లో 4 ఉంటే ఒక రోజు అయితే రిమైనింగ్ రైస్కి మొత్తం 4 అంటే 20 కేజీలు ఇస్తున్నారు మీరు. కానీ ఆ ముగ్గురు ఏమయ్యారు, ఒకరే వస్తుంటారు ఎప్పుడు మీకు, కానీ రిమైనింగ్ ముగ్గురు రావట్లేదు. అసలు ఉన్నారా లేదా అంటే డెత్ అయితే డెత్, మైగ్రేషన్ ఏదైతే దాంట్లో రిమార్క్స్ రాయండి. నేను మ్యాక్సిమం మీకు మనం అట్లా పంపించగలమా చేయగలుగుతున్నారు. ఒకవేళ మీరు ఎవరో చేయను ఉంటే మా సచివాలయానికి ఫోన్ చేస్తే పిఎస్ కానీ వెల్ఫేర్ కానీ మీకు ఆల్రెడీ నెంబర్ మీకు రైట్ ఇవ్వచ్చు. ఆ ముగ్గురు రాయండి. ఇక్కడ ఉన్నట్టు బెంగళూరు హైదరాబాద్ ఎక్కడ ఉంటే వాళ్ళు చెప్తారు కాబట్టి మేము లిస్ట్ కూడా మీకు వీళ్ళు మన దాంట్లోకి వస్తున్నారు అంటే మన డేటాబేస్ లోకి వస్తున్నారు అంటే వాళ్ళ తమ్ముతో మనం తీసుకొని ఖచ్చితంగా చేపిస్తారు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు అలైవ్ గా ఉన్నారు అని ఉద్దేశం. ఇవన్నీ చెయ్యిగా మామూలుగా మనకి చాలా చేసాము. మనం ఒక 4-5 సంవత్సరాల నుంచి కానీ ప్రోగ్రామ్ జరగటానే ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసాము. అందులో మిగిలింది ఏంటంటే మనకి 1600 సైదాపురం మండలం వైజ్గా 1600 ఇంకా ఈకేవైసీ పెండింగ్ లో ఉన్నాయి. ఆ 1600లో కూడా సివిల్ సప్లై నుంచి ఒక డేటా పంపించినారు. 779 రేషన్ కార్డు, 779 మెంబర్స్ రేషన్ డ్రా చేస్తా ఉన్నారు మన దగ్గర. కానీ మనం ఏంటంటే వీళ్ళు లేరను, వెళ్ళిపోయారను, చనిపోయారను సంథింగ్ రిమార్క్స్ రాసి 1600 పంపించాను. దాంట్లో ఫిల్టర్ చేసి మీ దగ్గర నుంచి ఒక 779 ఇచ్చిన్నారు. ఆ 779 ఏంటంటే వీళ్ళు ప్రతి నెల రేషన్ డ్రా చేస్తున్నారు. ఏ దగ్గర డ్రా చేస్తున్నారు అని కూడా డీటెయిల్స్ వస్తున్నాయి. మీ దగ్గర ఒక సైట్ కూడా ఉంది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు, పింఛన్, పీఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 31వ తేదీన నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షురాలు రెహనా బేగం పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని
సిపిఎం కార్యాలయంలో ధర్నా గోడ పత్రికలను వారు విడుదల చేశారు. పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో ఉన్న సిపిఎం కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ల నాయకులు ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు రెహనా బేగం తదితరులు మాట్లాడుతూ అనేక రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ విధానంలోనే తీసుకుంటున్నారన్నారు. చాలీచాలని జీతాలతో అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారని 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 31న నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతా ఉంది. ఆ స్థానంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది, అట్లాగే దినసరిగా కూలి పనిచేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో వివిధ రకాలుగా పనిచేస్తున్నటువంటి డేటా ఆపరేటర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ రోజు 10,000కు 15,000 రూపాయలకు పనిచేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, అట్లాగే అనేక రకాల నైపుణ్యం కలిగిన వాళ్ళందరూ కూడాను ఎప్పటికొకప్పటికి మేము పర్మనెంట్ అవుతాము అనేటటువంటి ఉద్దేశంతో యువత ఈరోజు ఆ పనులు చేస్తున్న సందర్భంలో వాళ్ళ ఈరోజు ఉన్నటువంటి జీవన పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలకు వాళ్ళు అప్పులు లేకుండా ప్రశాంతంగా ఇంట్లో గడుపుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అట్లాగే పిల్లల చదువులు, ఆరోగ్యము, ఇంటి ఖర్చులు, ఇతర సదుపాయాలు ఇవన్నీ కల్పించుకోవాలనంటే ఈ వచ్చే జీతాలు సరిపోవటం లేదు. మరి విశ్రాంతి లేకుండా ఒక్కొక్కళ్ళు 10 గంటలు 12 గంటలు పనిచేయాల్సి వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలు కూడాను దాదాపు రోజు 9 గంటల నుంచి 4 గంటల వరకు పనిచేయడం, ఆశా వర్కర్లు కూడా అదేవిధంగా ప్రజలకు సేవలు అందిస్తూ అతి కొద్ది వేతనాలు 10,000 ఒకళ్ళకి, 11,500 ఒకళ్ళకి, 7,000 రూపాయలు ఒకళ్ళకు ఇచ్చి పనిచేయించుకుంటూ ఉన్నారు. 31 కలెక్టరేట్ వద్ద ధర్నా ఉంది. స్కీమ్ వర్కర్లు అందరం కూడా కనీస వేతనాలు, చట్టపరమైన సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారం వేతనాలు ఇవ్వాలని అందరూ కూడా కోరుతూ రేపు 31 కలెక్టరేట్ ధర్నా చేసేందుకు అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంద్రావతి, ప్రభావతి, లక్ష్మి, ఆశా బేగం, మునికుమారి, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ క్లబ్ అధ్యక్షుడు తిరుమూరు సురేష్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ బండి శ్రీధర్ రెడ్డి వారి తండ్రి వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం నవజాత శిశువులకు బేబీ క్యాప్స్, చిన్న దోమతెరలు, ఒక వీల్ చైర్ మరియు ఆసుపత్రి కోసం 3 సీట్ ఐరన్ చైర్ ను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు తిరుమూరు సురేష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఆసుపత్రికి ప్రధానంగా ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్, కూలర్లు, ఇంకా ఎన్నో అవసరమైన వస్తువులను అందజేశామని తెలిపారు. దాత శ్రీధర్ రెడ్డి సహకారంతో నవజాత శిశువులకు అవసరమైన వాటిని అందజేశామని వారు వివరించారు. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రోటరీ క్లబ్ తరఫున మన నవజాత శిశువులకి ఈ చిన్న బెడ్షీట్స్, టవల్స్, అలాగే మన దోమతెర, అంబ్రెల్లా లాగా ఉండేటువంటి దోమతెరలు, అలాగే మన వీల్ చైర్ ఒకటి, ఇక్కడ వచ్చిన వాళ్ళు విజిటర్స్ కొంతమంది బయట కూర్చోవటం కోసం 3 చైర్స్ ఉండే మన కంబైన్డ్గా ఉండేటువంటి చైర్ ఒకటి. ఈరోజు మన దాత బండి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు, ఆయన కూడా రొటేరియన్, ఆయన వేణుగోపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే జరుగుతుంది. అలాగే ఇంతకు ముందు కూడా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా బండి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ ఇవి ఎవ్రీ ఇయర్ ఇస్తూ వస్తున్నారు. ఆయన ప్రత్యేకలకి నిత్యం నిరుపేదలు వస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని అవి ఎక్స్పెండిచర్ ఇది చేసే అవకాశం ఉండదు. వాళ్ళకి అలాగే ఆర్థికంగా వెనకబడి ఉంటారు. కాబట్టి మన సంస్థలు, అలాగే నేను చూస్తూ ఉంటాను గవర్నమెంట్ హాస్పిటల్లో లోకల్గా ఉన్న సంస్థలు కూడా అందరూ వచ్చి ఇక్కడ అన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడున్న గూడూరు లోకల్లో ఉన్న ఆర్గనైజేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే సార్ మీరు ఇచ్చేది మాకు వచ్చేది మీరు చెప్పినట్టు ఇక్కడ చాలా బిలో పావర్టీ లైన్ వాళ్ళే వస్తారు. ఎవరు ఉన్నోళ్ళు కనపడరు. అందరూ చాలా పేదవాళ్ళు. అసలు వాళ్ళని చూస్తుంటే మనకే చాలా ఇదిగా ఉంటుంది. మేము కూడా చాలా వాళ్ళకి చేస్తూ ఉంటాము. అటువంటి వాళ్ళకి మీరు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ చాలా నీడీ పీపుల్ ఉన్నారు. మీరు ఇచ్చేది ప్రతిదీ ఉపయోగకరంగానే ఉంటుంది, ఏది వేస్ట్ అవ్వదు.
అట్లాగే మాకు ఇంతకుముందు మీరు ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది, 2 కూలర్లు ఇచ్చారు, ఒకటి క్యాజువాలిటీలో పెట్టాము, ఒకటి అది నీళ్ళు దానికి మేము ఆర్ఓ వాటర్ ఇచ్చేసి కూలింగ్ వాటర్ పేషెంట్స్కి. అసలు ఎండాకాలం అంతా ఆ నీళ్ళతోటి చాలా సేద తిరిగారు. 2 కూలర్స్ ఇచ్చారు, ఒకటి ఇక్కడ ఇచ్చాము, ఒకటి ఓపీలో పెట్టాము, ఒకటి క్యాజువాలిటీ సైడ్ పెట్టాము. ఇంకా గీజర్లు, ఆ గీజర్ల వల్ల నేను ముఖ్యంగా ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, ఈ రోటరీ క్లబ్ అనేది ఫస్ట్ నుంచి కూడా చిన్నపిల్లలకి పల్స్ పోలియో కాడ నుంచి ఈ రోజు దాకా కూడా చిన్నపిల్లలకి ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఈరోజు ప్రభుత్వం కూడా నవజాత శిశు మరణాలు తగ్గించాలి, అందుకని తల్లి పిల్లల అంబులెన్స్ అటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంతో కృషి చేస్తుంది. ఈ సందర్భంగా మేడం గారు మాకు అవకాశం వచ్చి ఇంతకుముందు కూడా వీల్ చైర్ ఇచ్చారు శ్యామ్ గారు. అంటే ఇక్కడ ఒక చిన్న బాండింగ్ ఉంది మాకు. ఎవరు వచ్చినా ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒకటి అడుగుతుంటారు కాబట్టి ఇక్కడ చేస్తూ వస్తూ ఉన్నాము. కానీ నాకు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతోనే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ముఖ్యంగా సురేష్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. వెంటనే మంగళవారం ఈరోజు ఆ రోజే పెట్టుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొసరాజు నాగ సునీల్ కుమార్, రొటేరియన్లు దశరథ రామిరెడ్డి, బండి శ్యాంసుందర్రావు, మునిగిరీష్, బాలకృష్ణంరాజు, రఘురామిరెడ్డి, పివి కృష్ణయ్య, హరిప్రసాద్, కిరణ్ చక్రవర్తి, ఎస్వి నాగేంద్ర ప్రసాద్, సేగు లక్ష్మీప్రసాద్, బొల్లు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అలాగే భోజన వసతి కల్పించారు. దాతగా శ్రీరాములు రమణమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మహిజ, మాధురి, శ్రేయాన్ వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేతి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రాము, కుమార్ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, అడపాల రవికుమార్, కోట వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సూలూరుపేటలోని ఉపాధ్యాయులైనటువంటి హిమజ మేడం గారి తల్లి గారి అయినటువంటి శ్రీరాములు రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమార్తెలు మహిజ, మాధురి, శేష, శ్రేయ వాళ్ళ కుటుంబ సభ్యులు సహకారంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. చీరలు, వెజిటేబుల్ బిర్యానీ, అన్నదానం, వస్త్రదానం 2 ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళ అమ్మగారు అటువంటి ఎక్కడున్నా కూడా ఆమె ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి రుచికరమైన వెజిటేబుల్ రైస్గా భోజనాలు, మంచి చీరలు అందించడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని వాళ్ళ కుటుంబానికి, మేడం గారికి, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఎన్నో పెద్ద మనసు చేసుకొని ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా అంటే మా అమ్మ ఆ రోజు కష్టపడి చదివించి అందరికి సహాయం చేయాలి, అందరూ బాగుండాలని చెప్పిన ఆ మార్గం నేను కోరుగా ఉన్నా. కనీసం ఆమె చనిపోయిన రోజైనా 4 పెడితే ఆ పుణ్యం మనకి జీవితాంతం ఉంటుంది, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ సహకారం ఇవ్వడం వల్ల అంతా బాగా జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా మర్యాద రాజన్న క్యాటరింగ్ అధినేత పడిదం సుబ్రహ్మణ్యం, లక్ష్మి, వారి కుమారుడు రాజశేఖర్, మాకం అనురాధ, సాయి గిరీష్ వ్యవహరించారు.
మర్యాద రాజన్న విద్యార్థి విద్యానగరం ఆయన ఓనరు పడిగల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి లక్ష్మి గారు, కుమారుడు రాజశేఖర్ గారు, సోదరి వచ్చి నాగం అనురాధ గారు అడ్వకేట్ ఆమె, చిరంజీవి సాయి గారు సాయి దీప్, వీళ్ళంతా ఈరోజు అన్నదానానికి సంవత్సరానికి లెక్కన మన తప్పకుండా మనకు ఇస్తున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మంచి పేరు ప్రతిష్టలు వ్యాపారం లక్ష్యంగా జరిగి. ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో ఆర్య వయసు మహిళలు పొంగలు సమర్పించారు. స్థానిక శివాలయంలో అమ్మవారికి పొంగలు తయారు చేసి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని పొంగలు సమర్పించారు. ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళా సమాజం ఉపాధ్యక్షురాలు పాదర్తి సుప్రజ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు పోకూరు చంద్రకళ, కార్యదర్శి భీమవరం ఉషా, సభ్యులు ఆర్య వయసు మహిళలు పాల్గొన్నారు. గురు సాక్షాత్ పరమా తస్మై శ్రీ మాతాకి. ఈ పూలు అక్కడ పెట్టేది బయట దండం పెట్టుకున్నారా? అక్కడ బయట పూలు వేసారా? దండం పెట్టుకొని రావాలా? కూడా మంగళవారం మహానైవేద్యమైన పొంగల్ కార్యక్రమం చేశాము. పెద్ద సంఖ్యలో భక్తులు చేసినారు. అమ్మవారి కృపకు మేమెంతో ధన్యులమయ్యాము. ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,611 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,08,888 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,40,900 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 232 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోకేష్ బాబును విమర్శించే స్థాయి కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదు. మనుగోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ నెలాఖరులోపు సిటిజన్ ఈకేవైసీ పూర్తి చేయాలి. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన డీలర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి, సిఎస్డిటి ఇంతియాజ్.
అంగన్వాడీల కనీస వేతనాలతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి. ఈ నెల 31న నెల్లూరు కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలను గూడూరులోని సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించిన సిఐటియు నాయకులు. వాసవి మాతకు పొంగళ్ళు. ఆషాఢ మాసం సందర్భంగా వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో గూడూరులో కొలువైన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవాలయంలో పొంగళ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్యవైశ్య మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.